ర్యాగ్ అప్లికేషన్కి నార్మల్ ఏఐ అప్లికేషన్కి బిగ్గెస్ట్ డిఫరెంట్ ఏంటో తెలుసా? నాలెడ్జ్ బేస్. ఇదే మన అప్లికేషన్ని ఇంటెలిజెంట్గా మారుస్తుంది. టుడే మన హెల్త్ ప్లస్ ఏఐ ప్రాజెక్ట్లో డే 3. ఇప్పుడు మనం మన ర్యాగ్ అప్లికేషన్కి నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేద్దాం. ఇదే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇక్కడ మనం మన అప్లికేషన్ కావాల్సిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసాం. లైక్ అపాయింట్మెంట్స్, కాంటాక్ట్, డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, ఎఫ్ఏక్యూ, పాలసీస్, ప్రైజింగ్, సర్వీసెస్. ఈ డేటాని యూజ్ చేసుకొని మనం యూజర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ చేస్తాం. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ యూజర్ వాట్ ఈస్ ద ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ కాస్ట్ అని అడిగారు అనుకోండి. మన అప్లికేషన్ ఏం చేస్తుంది? నాలెడ్జ్ బేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాంప్ట్గా కన్వర్ట్ చేసి ఎల్ఎల్ఎంకి సెండ్ చేస్తుంది. ఎల్ఎల్ఎం ఫైనల్ రెస్పాన్స్ని ప్రిపేర్ చేసి ఎండ్ యూజర్కి సెండ్ చేస్తుంది. నాలెడ్జ్ బేస్ లేకపోతే ఎల్ఎల్ఎం ట్రైనింగ్ అయిన డేటా మీద ఆధారపడుతుంది. అక్కడ మన హాస్పిటల్ డీటెయిల్స్ అక్కడ ఉండవు కాబట్టి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయలేదు. అందుకే ర్యాగ్ అప్లికేషన్లో నాలెడ్జ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. డే 4లో మనం పైప్లైన్ బిల్డ్ చేద్దాం. అండ్ అలానే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. అండ్ ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే అకౌంట్ ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.